आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। महबूबनगर मुस्तकर के शिल्पारामम में मुनाकिदा मेगा जॉब मेले में सरकारी विप न्याय असेंबली महबूबनगर एनएम श्रीनिवास रेड्डी ने वजीर वाकिटी श्रीहरि के हमरा शिरकत करते हुए प्रोग्राम का आगाज किया और नौजवानों से खिताब करते हुए कहा कि टेक्नोलॉजी और अमली तजुर्बा मुलाजिमत के हसूल में कलीदी किरदार अदा करते हैं। उन्होंने जोर दिया कि हुनरमंदी ही रोशन मुस्तकबिल की बुनियाद है। मेले में ख़वातीन के लिए खुसूसी तरबियती प्रोग्रामों का ऐलान किया गया, जिनमें कंप्यूटर, कोडिंग, फैशन डिज़ाइनिंग और ब्यूटिशन कोर्सेज शामिल हैं। उसके अलावा हैंडलूम गम वर्क के ज़रिए ख़वातीन को खुद रोज़गार के मौक़े फ़राहम करने पर भी तवज्जो दी जा रही है। हुकूमत की जानिब से पुराने ITI इदारों की जगह जदीद ATC सेंटर कायम किए जा रहे हैं, जिन पर फ़ी सेंटर तकरीबन 65 करोड़ रुपये खर्च किए जाएंगे। इसी तरह सिटीविन सेंटर्स की बहाली और टास्क के ज़रिए नौजवानों को कंप्यूटर ट्रेनिंग फराहम करने के इक़दाम भी जारी हैं। तकरीब में भारत फ्यूचर सिटी मंसूबे का भी जिक्र किया गया, जिसके ज़रिए आलमी मेयार की कंपनियों को राग़िब करके बड़े पैमाने पर रोज़गार के मौक़े पैदा करने का हदफ मुकर्रर किया गया है। జాబ్ మేళాను అటెండ్ చేయడానికి వచ్చిన నా యువతి యువకులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం। ఈ వేదిక ద్వారా 2-3 ముఖ్యమైన విషయాలు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా, మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా। ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉండి భవిష్యత్తుకి ఏమేం కావాలి అన్నది చర్చ చేసుకొని దానికి అనుగుణంగా మన యువతను తయారు చేసే కార్యక్రమం చేస్తాం। గతంలో లాగా యువకులు అంటే ఓట్లలాగా చూసడం, గొర్రెలు బర్రెలు ఇచ్చి వాళ్ళను అడవుల పాలు చేయడం ఉద్దేశం కాదు। ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి ఏదో ఒక రంగంలో నిష్ణాతులను చేసి వాళ్లకు బ్లూ కాలర్ జాబ్స్ ఇప్పించే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేసింది। అధికారంలోకి వచ్చిన వెంబడే సాధారణ ITIలు, మూలనబడ్డ ITIలను పక్కన పెట్టి అత్యాధునికమైన టెక్నాలజీ తోటి 64 కోట్లు ఒక్కొక్క ITIకి ఇచ్చి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ చేసి ఒక్కొక్క దాంట్లో 300-400 మందికి ట్రైనింగ్ ఇచ్చి అత్యాధునికమైన కోర్సులు, రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే కోర్సులను ప్రతి ITI సెంటర్లో మొదలుపెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి। అలాగే టాస్క్ను, గతంలో టాస్క్ ఉండే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్, అది మరుగున పడిపోయింది, దాని గురించి ఎవరికి తెలియదు। కానీ ఈరోజు ప్రతి దగ్గర టాస్క్ సెంటర్లను పెట్టి అక్కడ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ మీద, లాంగ్వేజెస్ మీద, కోడింగ్ మీద, AI లెర్నింగ్ మీద ఇట్లా పిల్లలకు ఉపయోగపడేవన్నిటినీ కూడా కాలేజ్ డేస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ చదువుతున్న పిల్లలకు కూడా ఈరోజు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే వాళ్ళకు నేర్పించే కార్యక్రమం టాస్క్ ద్వారా జరుగుతూ ఉంది। అలాగే మర్చిపోయిన అందరూ సెట్విన్ అనే సంస్థ ఉందని, అది ట్రైనింగ్ కోసం ఏర్పడ్డ సంస్థ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ, దాన్ని కూడా కప్పేసింది గత ప్రభుత్వం। కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెట్విన్కి నిధులు అందజేసి రివైవ్ చేసి మళ్ళీ బ్రాంచెస్ ఓపెన్ చేసి కొన్ని వేల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇస్తూ ఉంది। కంప్యూటర్ కోర్సు కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, అలాగే బ్యూటిషియన్ కోర్సు కావచ్చు, జర్దోసి కావచ్చు, ఇటువంటివన్నీ కొన్ని వేల మంది యువత ఈరోజు ఉపాధి కోసం కావాల్సినవన్నిటిని తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం। మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే డిగ్రీ కంటే ముందే మీరు స్కిల్స్ అలవాటు చేసుకోవాలి। స్కిల్ అలవాటు చేసుకుంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తులో నిలబడతారు। డిగ్రీ కేవలం కాగితం మాత్రమే, కానీ మీకు ఏదో రంగంలో మీకు స్కిల్ సెట్స్ వస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది। ఈరోజు మీకు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం అవుతూ ఉంది। మన యువతను దానికి తర్ఫీదు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మన మంత్రివర్యులు ఆలోచన చేస్తూ ఉన్నారు। గతానికి ఇప్పటికీ ఇదే తేడా, ఏం చేయలేదు। ఏమంటే ఫామ్ హౌస్లో పండుకునేటోళ్లకు యువత ప్రాబ్లమ్స్ గురించి అర్థం కావు, అర్థం చేసుకుంది గవర్నమెంట్ కాబట్టే, ఈ ప్రభుత్వం కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వమే చొరవ తీసుకొని కంపెనీలను మీ ముందుకు నిలబెట్టి మీకు ఉద్యోగాలు ఇప్పియాలని చెప్పి ఆలోచన చేస్తాం। ఈడ మా చెల్లెండ్లు వచ్చారు చాలామంది,
ఒక విప్లవం జరుగుతూ ఉంది, ఒక మార్పు జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్లో, దేవరకథల్లో, కొత్తకోటలో, నారాయణపేటలో ఉన్న పిల్లలు కూడా ఫ్రీ బస్సు తోటి మా చెల్లెండ్లు పొద్దున్నే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టులో మిగతా దగ్గర ఉద్యోగాలు చేయడానికి మా చెల్లెండ్లు నిర్భయంగా మన మహాలక్ష్మి పథకంలో వెళ్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది చెల్లెండ్ల విజయగాథలు చూస్తూ ఉంటే మేము ఎమ్మెల్యే అయినందుకు, ఈ ప్రభుత్వంలో భాగస్వాములం అయినందుకు చాలా గర్వంగా ఉంది. అందుకే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ మార్పు మీ భవిష్యత్తు నిలబెట్టడానికి, మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి, రాబోయే ప్రపంచంలో మిమ్మల్ని తయారు చేయడానికి, అలాగే మీకోసం ఇంకొక నవ నగరాన్ని నిర్మాణం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల ఫలితం, ఆయన కలల ఫలితం మన కోసం భారత్ ఫ్యూచర్ సిటీ అనే నగరాన్ని మన విద్యార్థుల కోసం, మన యువత కోసం, మన యువతీ యువకుల కోసం తయారు చేస్తూ ఉన్నారు. 13,000 ఎకరాలతో మొదలై ఇప్పుడు 30,000 ఎకరాల్లో ప్రపంచంలో ఉన్న మేటి కంపెనీలను కూడా మన పాలమూరు జిల్లా, తెలంగాణ జిల్లా యువత ముంగిట్లో నిలబెట్టబోతున్నాడు. అంత గొప్ప కళను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటా ఉన్నారు. వారికి అండగా నిలిచి ఆయన తలపెట్టిన మహత్ కార్యక్రమాలు పూర్తి చేయించాల్సిన బాధ్యత ఈరోజు యువత మీద ఉంది. గాలి మాటలతోటి ఉద్యోగాల కల్పన రాదు, ట్విట్టర్లో పోస్టులు పెడితే రాదు, ఒక ఐటీ కంపెనీలాగా పోయి ఇంగ్లీష్లో మాట్లాడితే ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే మన గడ్డ మీద ప్రేమ ఉండాలి, మన పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. వాళ్ళకు ఏం నేర్పిస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఏ కంపెనీలను తీసుకొస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీ మీద ప్రేమ ఉన్న వ్యక్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన కోసం పునాది రాయి వేస్తూ ఉన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్ సిటీలో ఒక పునాది రాయి వేసింది. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ఈరోజు పెరిగి దాదాపుగా 10 లక్షల మంది ఐటీ అండ్ ఐటీ సర్వీసెస్కి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగింది. మళ్ళీ అటువంటి బృహత్తరమైన ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు భారత్ ఫ్యూచర్ సిటీ రూపంలో తీసుకువస్తూ ఉన్నారు. అందుకే మీరందరూ కూడా అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంకా అప్గ్రేడ్ కావాలని చెప్పి కోరుకుంటూ